अस्सलामुअलैकुम आदाब। मैं खज़र याफ़ी और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। रियासती वज़ीर व आदिलाबाद ज़िला इंचार्ज वज़ीर सीतक्का की सालगिरह तकरीब का आदिलाबाद में शानदार इनेकाद। केक काट कर मनाया गया जश्न। सीतक्का को दी सालगिरह की मुबारकबाद। ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने ज़िले के मुख्तलिफ प्रोजेक्ट्स का किया दौरा। मौसम बरसात के पेश नज़र ओहदेदारान को दी मुख्तलिफ हिदायत। हर कोई 10 लोगों को खिलाने का सोच भी नहीं सकता, लेकिन चंद लोग हैं जो बाकायदगी से ज़रूरतमंदों की खबरगिरी रखते हैं। कंदी श्रीनिवास रेड्डी की जानिब से खाना खिलाने का सिलसिला जारी। और अब खबरें तफसील से। आदिवासी अजीज़ जिन्होंने एक तालिब इल्म के तौर पर अवामी मसाइल पर जद्दोजहद की, मौजूदा तेलंगाना पंचायती राज वज़ीर बराए दही तरक्की ख़वातीन व अतफ़ाल आदिलाबाद ज़िला इंचार्ज वज़ीर सीतक्का की सालगिरह तकरीब आदिलाबाद कांग्रेस पार्टी कायदीन व कारकुनान ने प्रजा सेवा भवन में शानदार तरीके से मनाई। कंदी श्रीनिवास रेड्डी कैंप ऑफिस में मुनक़्क़िद होने वाले इस प्रोग्राम में बड़े पैमाने पर कांग्रेस पार्टी कायदीन ने ज़बरदस्त जश्न मनाया। इन्होंने एक बहुत बड़ा केक काटा और एक दूसरे को खिलाया और सीतक्का की सालगिरह पर उन्हें मुबारकबाद दी। महिला कांग्रेस की सदर आशम्मा ने तारीफ़ की कि बचपन से ही सवाल करने का फ़लसफ़ा स्कूल के मरहले से ही मसाइल पर लड़ने का बाइस बना है। कहा जाता है कि सीतक्का का मतलब जद्दोजहद है और सीतक्का ने लोगों में नाम कमाया है। सीतक्का ने अवामी मसाइल पर मुताला किया और क़ानूनी उलूम और सियासियात की तालीम हासिल की और कबाइलियों के हालात ज़िंदगी पर तहक़ीक़ करने के बाद डॉक्टरेट की एजाज़ी डिग्री हासिल की। इस तरह उनकी ज़िंदगी ना सिर्फ बहुत सी ख़वातीन के लिए बल्कि सब के लिए भी एक सबक और तहरीक है। वो बतौर वज़ीर MLA खिदमात अंजाम दे रही हैं और सियासत में अपनी अलग पहचान बना चुकी है और कोरोना वबा के दौरान में कबाइली इलाक़ों में उनका काम नाकाबिल फ़रामोश है। इस प्रोग्राम में कांग्रेस पार्टी कायदीन व कारकुनान व दीगर मौजूद थे। ఈరోజు మన గౌరవనీయులైన మంత్రి గారి సీతక్క గారి 54వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవ భవన్లో కంది సీనన్న గారి నాయకత్వంలో మరి ఈరోజు జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మన సీతక్క అంటే అందరికీ ఒక గౌరవము, ఒక నమ్మకము, ఒక కష్టపడి పనిచేసే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చిన వ్యక్తి కాబట్టి మరి మహిళలందరం కూడా ఈరోజు పెద్ద మొత్తంలో జరుపుకోవడం జరిగింది. వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో చల్లగా వర్ధిల్లాలని మరెన్నో పదవులు ఆశించాలని మరి ప్రజల కోసము తన పరితపించాల్సిన అవసరం ఉంది. మరి ప్రజల కోసమే నిత్యము ప్రజా పోరాటం చేస్తూ అదేవిధంగా మరి ఆదిలాబాద్ జిల్లాని ముఖ్యంగా మరి అన్ని రంగాల్లో ముందుకు డెవలప్ చేయాలని చెప్పి ఆలోచనతోని మన ఇన్ఛార్జి మంత్రిగా ఉంటూ మన ఆదిలాబాద్ జిల్లాలని అభివృద్ధిలో ముందు బాటలో నడిపిస్తారని ఆశిస్తూ కంది శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ నాయకత్వాన ఆదిలాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు మరియు మహిళామణులు పెద్ద ఎత్తున ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ములుగు నియోజకవర్గంలో కరోనా కష్టకాలంలో ఇంటింటికి వెళ్ళి ఆమె అందించిన ఆహార పొట్టాలు కానీ ఆదివాసీ బిడ్డలకు చేసిన సాయం కానీ ఆమె నిరంతరంగా అందుకే గెలుస్తూ వచ్చింది. ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గం కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాభవనంలో సీతక్క గారి జన్మదినాన్ని పురస్కరించుకోవడం మా అదృష్టం. ఆమె సాయుధ పోరాటంలో పనిచేసినటువంటి ఘనత వీరధీర వనిత సీతక్క గారు. ముఖ్యంగా సాయుధ పోరాటం దళంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ప్రజా సమస్యల కొరకు అనేకమైన సమస్యలను పోరాడుతూనే అటు ప్రభుత్వంతో ఇటు ప్రజలతోని చాలా మన్ననలు పొందినటువంటి నాయకురాలు. ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున సీతక్క గారి జన్మదినం పురస్కరించిన ఆ ఘనత కూడా కంది శ్రీనివాసరెడ్డి గారికి దక్కుతుంది. మొదటగా మా ఆదివాసీ ముద్దుబిడ్డ ఆదివాసీ మహిళా మూర్తి అయినటువంటి సీతక్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సీతక్క గారు మంత్రి కావడం మా ఆదివాసీ ప్రజలందరికీ కూడా అదృష్టంగా మేము భావిస్తున్నాము. తను స్వతహాగా ములుగు జిల్లా అయినప్పటికీ కూడా ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యక్షంగా ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఆదిలాబాద్ ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉంటూ ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి అనేక ప్రాబ్లమ్స్ తోటి
ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి మా ఆదివాసీ ప్రజల సమస్యలన్నింటినీ దగ్గరుండి పరిష్కరిస్తున్నటువంటి సీతక్క గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఇక ముందు కూడా మా జిల్లాలో ఉన్న ప్రతి సమస్యను సీతక్క గారు పరిష్కరిస్తారని మేము భావిస్తున్నాము. जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने मंगल को 7 नाला प्रोजेक्ट, चनाका कोराटा पंप हाउस, बैरेज और पेनगंगा नदी का मुआयना किया. सैलाब की तैयारी के जायजे के एक हिस्से के तौर पर ज़िलई मुंतज़िम राजर्षि शाह ने पानी और निकासी के महकमे के एहलकारों के साथ 7 नाला, पेनगंगा, चनाका कोराटा बैरेज और पंप हाउस का मुआयना किया. इन्होंने गुज़िश्ता साल के सैलाब की सतह, चनाका कोराटा बैरेज, पेनगंगा के काम की पेशरफ्त, ज़मीन के हुसूल और दीगर तफसीलात के बारे में दरियाफ़्त किया. ज़िले में हर साल रिकॉर्ड की जाने वाली ज़्यादा बारिशों की वजह से महकमा आबपाशी के अफसरान को चौकस रहने और सैलाब के इंतज़ाम में किसी किस्म की कोताही न करने की हिदायत दी. बाद इज़ा इन्होंने वाटर कमीशन के तहत बैन रियासती पुल और पानी के बहाव की पैमाइश करने वाले गैज का दौरा किया, जो पिछले साल सैलाब के तेज़ बहाव की वजह से अजला में रोक दिया गया था. 80% to Telangana. That is why in Telangana. That's why we have share in it, sir. At that time, the spread will be around 23 kilometers in the river. ఈ డిస్ట్రిబ్యూటరీ మెయిన్ కెనాల్ కూడా రిడ్జ్ లాగానే యాక్ట్ చేస్తుంది సార్. రిడ్జ్ కెనాల్ లాగానే యాక్ట్ చేస్తుంది. సబ్ మైనర్స్ వచ్చిందా రాదు. 219 వచ్చినా కూడా 219 కాదు 216.9 సార్. పింగంగా కూడా వెళ్ళిపోతే ఏం కాదు సార్. పింగంగాలో కూడా ఫ్లడ్ ఉన్నప్పుడు, సాత్నాలలో కూడా ఫ్లడ్ ఉన్నప్పుడు అటువైపు సార్ ఇదే ఇంకా కిందికి వెళ్తారు సార్. అయితే అక్కడ నుంచి డిగ్రెస్ దగ్గర ఉండేది 18 hours. అయితే గేజింగ్ అనేది అటువైపు, ఆ బ్రిడ్జ్కి అటువైపు వాళ్ళు స్కేల్స్ పెట్టి ఉంటారు సార్. వాటర్ వెలాసిటీ మెజర్ దీంతో వాళ్ళకి ఆల్రెడీ మన సర్ఫేస్ ఏరియా 80% తెలంగాణ. దట్ ఈస్ ఇన్ తెలంగాణ. దట్స్ వై వీ హ్యావ్ షేర్ ఇన్ ఇట్ సార్. At that time, the spread will be around 23 kilometers in the river. ఈ డిస్ట్రిబ్యూటరీ మెయిన్ కెనాల్ కూడా రిడ్జ్ లాగానే యాక్ట్ చేస్తుంది సార్. రిడ్జ్ కెనాల్ లాగానే యాక్ట్ చేస్తుంది. సబ్ మైనర్స్ వచ్చిందా రాదు. हर कोई 10 लोगों को खिलाने का सोच भी नहीं सकता. यह सिर्फ उन लोगों के लिए मुमकिन है जो भूख और चावल की कदर जानते हैं. कंदी श्रीनिवास रेड्डी उन्हीं लीडर्स में से हैं. इतना अच्छा सोचने का नुक्ता नज़र रखते हैं. तकरीबन 3 साल कबल आदिलाबाद की सरजमीन पर नित्य अन्नदानम प्रोग्राम शुरू किया गया था और उसे बिला ताअत्तुल जारी रखा जा रहा है. शहर मुस्तक़र आदिलाबाद के कंदी श्रीनिवास रेड्डी के प्रजा सेवा भवन में वाक़ कंदी श्रीनिवास रेड्डी के कैंप ऑफिस में हर रोज़ सैकड़ों भूखे लोग अपनी भूख मिटा रहे हैं. लेकिन हालिया लोकसभा इंतखाबात के पस मंज़र में नाफिज ज़ाब्ते अखलाक की वजह से नित्य अन्नदानम कुछ दिनों के लिए बंद कर दिया गया था. कंदी श्रीनिवास रेड्डी ने हालिया ज़ाब्ते को हटाने के बाद दोबारा आगाज़ कर दिया. वो अपनी फाउंडेशन के ज़रिए रोज़ाना सैकड़ों लोगों को खाना खिला रहे हैं. ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేసావు. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత. కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత. కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు. పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు. పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచిన
ఆకలి తీర్చుతవో పోరాటాల జెండను వై సమరం నడుపుతవో సాయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత एसोसिएशन के साबिक़ कायद रवि ने कहा कि ABVP तालीमी शोबे के मसाइल के ख़िलाफ़ इन तक जद्दोजहद के साथ तलबा में हुब्बुल वतनी का जज्बा पैदा करने के लिए इक़दाम कर रही है। मंगल को आदिलाबाद ज़िले के मरकज़ में नेताजी चौक में ABVP का यौम तासीस मनाया गया। सबसे पहले इन्होंने झंडा लहराया और भारत माता की तस्वीर और फूल चढ़ाए। इन्होंने कहा कि ABVP तालीमी शोबे के मसाइल को हल करने के लिए काम कर रही है। इन्होंने कहा कि वह तलबा के हक़ूक़ के लिए उनके साथ खड़े हैं। इन्होंने कहा कि ABVP की कई जद्दोजहद और फतूहात की तारीख़ है। ABVP ने दुनिया की सबसे बड़ी तलबा यूनियन के होने का नाम कमाया है। జ్ఞానం శీలం ఏకత అనే మూల సూత్రాల సిద్ధాంతం మీద జాతీయవాద సిద్ధాంతంతో 1949 జూలై 9వ తేదీన స్థాపించబడిన ABVP కేవలం 9 మంది విద్యార్థులతో స్థాపించబడిన ఢిల్లీ విశ్వవిద్యాలయం స్థాపించబడిన విద్యార్థి పరిషత్ ఈరోజు 75 లక్షల విద్యార్థుల మెంబర్షిప్ తోటి ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగింది. 50,000 కళాశాల క్యాంపస్లలో 1,10,000 గ్రామాలలో శాఖలుగా విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ABVP ఎదిగింది. విద్యార్థులలో జాతీయ భావాలు, దేశభక్తి, క్రమశిక్షణతో పాటు విద్యారంగ సమస్యల పోరాటంలో ABVP ముందుంటుంది. स्कैन के नुमाइंदे प्रेम नार्थन प्रभु जी ने बताया कि इस महीने की 13 तारीख को आदिलाबाद जिला मरकज़ में स्कैन के ज़ेर एहतमाम जगन्नाथ रथ यात्रा महोत्सव प्रोग्राम बड़ी शान और शौकत के साथ मुनक़िद किया जा रहा है। प्रोग्राम की तफसीलात का इंकशाफ मंगल को शहर मुस्तक़र आदिलाबाद के प्रेस क्लब में सहाफ़ियों से बात करते हुए किया। स्कैन के अरकान के साथ इन्होंने खिताब किया। हर साल की तरह इस साल भी स्कैन के ज़ेर एहतमाम शहर में रथ यात्रा मेले का इनेकाद किया जा रहा है। अक़ीदतमंद बड़ी तादाद में शिरकत करने और रथ यात्रा का हिस्सा बनने की अपील की। హరే కృష్ణ. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఇస్కాన్ ఆదిలాబాద్ తరఫున 5వసారి రథయాత్ర, జగన్నాథ స్వామి రథయాత్ర నిర్వహిస్తున్నాము. సినిమా రోడ్ మథురాజినింగ్ నుంచి మొదలుకొని అంబేద్కర్ చౌక్ మీదుగా గోపాలకృష్ణ మఠం మీద నుంచి ఒక రథయాత్ర అనేది కొనసాగుతుంది.
రథయాత్రలో భాగంగా దారి పొడుగున జగన్నాథ స్వామి యొక్క ప్రసాద వితరణ, కీర్తన, నృత్యము, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు దాంతోపాటు నిర్వహించబడుతున్నాయి. అందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే ఈ యొక్క రథయాత్రలో పాల్గొని భగవంతుడి యొక్క విశేషమైన కృపా కటాక్ష అనుగ్రహ ప్రాప్తులవుతారని ప్రార్థిస్తున్నాం. ఈ రథయాత్ర యొక్క 13వ తారీఖు శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలవుతుంది. మద్రాజ్ ఇన్నింగ్ సినిమా హాల్ రోడ్డు నుంచి మొదలవుతుంది. సో దయచేసి అందరు భక్తులు కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. रियासती वजीर सीतक्का की सालगिरह की तकरीबात का अहतमाम मंगल को उटनूर मंडल मरकज़ के विकासम स्कूल में किया गया। कांग्रेस पार्टी के ज़ेर एहतमाम इस प्रोग्राम में पार्टी के अदलाबाद पार्लियामेंट लीडर आतरम सुगुना ने बतौर मेहमान ख़ुसूसी शिरकत की। इन्होंने केक काटा और ख़ुसूसी तलबा के साथ जश्न मनाया। तलबा, रहनुमाओं और कारकुनों ने एक दूसरे को केक खिलाया। बाद इज़ा तलबा में फल तकसीम किए गए। सुगुना ने कहा कि तमाम मुश्किलात के ख़िलाफ़ लड़ना सीतक्का की ही शख्सियत है और उनका नुक़्ता नज़र मज़लूमों के साथ खड़ा होना है। सीतक्का मुत्तहिदा ज़िला अदलाबाद की इंचार्ज वज़ीर की हैसियत से ज़िले की तरक्की के लिए इक़दामात कर रही हैं। इन्होंने कहा कि चीफ़ मिनिस्टर रेवंत रेड्डी की क़यादत में तेलंगाना समाज को तरक्की की राह पर गामज़न किया जा रहा है। आदिलाबाद डिस्ट्रिक्ट सेंटर के इंदिरा प्रियदर्शनी स्टेडियम में वाक़ स्विमिंग पूल में मंगल को ज़िली सतह के तैराकी मुकाबलों का इनेकाद किया गया। ये मुकाबले फ्री स्टाइल, बैक स्ट्रोक, बैटर और इंडिविजुअल मुकाबलों में डिस्ट्रिक्ट स्विमिंग एसोसिएशन के सेक्रेटरी महेंद्र जीत और तैराकी के कोच कृष्णा की निगरानी मुनक़िद हुए। ग्रुप 1 सेक्शन में 15, 16, 17 साल के बच्चों, ग्रुप 2 सेक्शन में 12, 13, 14 साल और ग्रुप 3 में 10 और 11 साल के लड़कों लड़कियों के मुकाबले हुए। तलबा ने इन मुकाबलों में बड़े जोश व खरोश से हिस्सा लिया। मुंतज़िमीन ने बताया कि ज़िली सतह के हुनर दिखाने का मुजाहरा करने वालों को इस माह की 13 और 14 तारीख को GHMC इंडोर स्टेडियम सिकंदराबाद हैदराबाद में मुनक़्क़िद होने वाले रियासती सतह के मुकाबलों के लिए मुंतखब किया जाएगा। ఇట్లా ఉండాలి. రెండు దోశలేనా? థర్డ్ ఫస్ట్ ఇంకా మన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా స్విమ్మర్స్ ఎంపిక కోసం ఈరోజు ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కోచ్ మరియు కేకే అకాడమీ నిర్వాహకులైనటువంటి కొమ్ము కృష్ణకుమార్ గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఈత పోటీలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్సాహంగా బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొని తరలి వచ్చారు. స్విమ్మింగ్ అనేది ఒక ఇంటర్నేషనల్ గేమ్. అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ కూడా ఈ స్విమ్మింగ్ అనేటువంటిది చాలా పాపులర్ గేమ్. అంటే ఒలింపిక్స్లో కూడా ఈ క్రీడల్లో ఎంతో గుర్తింపు తీసుకొస్తున్నాయి. అయితే దురదృష్టవశాత్తు మన దగ్గర స్విమ్మింగ్ పట్ల సమ్మర్లో తల్లిదండ్రులు చాలా ఆసక్తి చూపిస్తారు. కానీ సమ్మర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రెగ్యులర్గా ప్రాక్టీస్కి పంపరు. ఒకవేళ రెగ్యులర్గా వాళ్ళు 12 months ప్రాక్టీస్కి వస్తే మంచి కోచింగ్ ఇక్కడ కృష్ణకుమారే కాకుండా అదేవిధంగా మన చంద్రకాంత్ కూడా చాలా చక్కగా విద్యార్థులకు మంచి శిక్షకులు వాళ్ళు మంచి కోచెస్ బాగున్నారు. కాబట్టి వీళ్ళ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసేది అంటే వాళ్ళంతా కూడా తమ పిల్లల్ని 12 months పంపిస్తే చక్కటి వాళ్ళు ఈతగాళ్ళై భవిష్యత్తులో మన
ఆదిలాబాద్కి కాకుండా తెలంగాణ రాష్ట్రానికి కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెడల్ తీసుకొస్తారని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఆల్ द बेस्ट। निर्मल जिला हेडक्वार्टर के वैकुंठापुर के शिव मंदिर में पीर की आधी रात को चोरी की वारदात हुई। मंगल की सुबह जब मंदिर के पुजारी और गांव वाले मंदिर गए तो उन्होंने देखा कि मंदिर के दरवाजे टूटे हुए हैं और फौरन पुलिस को इत्तला दी गई। मकामी काउंसलर के साथ मंदिर के पुजारी की शिकायत के मुताबिक मुकदमा दर्ज कर लिया गया और तहकीकात जारी है। इस हंडी से 20,000 रुपये की नकदी और बहुत सी अशिया चोरी हुई है। నిన్న రాత్రి వెంకటాపూర్ శ్రీ మహాదేవ మందిరంలో ఆలయ ఉండీలు గుర్తులని దుండగులు పగలగొట్టి అందులో ఉన్న నగదును మరియు వస్తువులను తీసుకెళ్లడం జరిగింది। కావున ఈరోజు ఉదయం 5 గంటలకు మా ఇక్కడ ఆలయ పూజారి మరియు ఇక్కడ వర్క్ చేసే ఆవులని చేసే అతను మాకు ఫోన్ ద్వారా తెలపగానే నేను వచ్చి వెంటనే పోలీసు వారికి తెలపడం జరిగింది। వారు ఈరోజు మధ్యాహ్నం వచ్చి కేసు దర్యాప్తు చేస్తామని చెప్పేసి ఎవరైతే చోరీ చేసిండ్రో వాళ్ళని వెంటనే పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని మీకు న్యాయం చేస్తామని తెలపడం జరిగింది। 9/7/2024 నాడు పోలీస్ స్టేషన్కి వచ్చి మన కౌన్సిలర్ గారు శ్రీకాంత్ గారు దరఖాస్తు ఇచ్చినారు। ఈ వెంకటాపూర్ చివరిలో శ్రీ మహాదేవ మందిరం దగ్గరికి వచ్చి అటువంటి ఉండిని గుర్తించి చూసినాము। చూస్తే అందులో పగలగొట్టి ఉన్నది। శ్రీకాంత్ గారు ఇచ్చిన దరఖాస్తు ప్రకారం మినిమం 10 నుంచి 15,000 రూపాయల వరకు ఉంటుంది। విషయాన్ని మేము విచారించి మేము దర్యాప్తు జరిపి దానికి చర్య తీసుకోగలమని చెప్పేసి మనకి। आंगनवाड़ी टीचर्स एंड हेल्पर्स यूनियन CITU के ज़िला सदर वैकुंठम्मा ने कहा कि हड़ताल के दौरान पिछली हुकूमत के वादों के मुताबिक असातिज़ा को 2 लाख और हेल्परों को 1 लाख अदा किए जाए। आंगनवाड़ी यूनियन के ज़ेर एहतमाम आदिलाबाद कलेक्ट्रेट के सामने रिले भूख हड़ताल निकाला गया। मंगल को दूसरे दिन में यह दाखिल हो गया। उसके एक हिस्से के तौर पर रियासत हुकूमत के रवैये के ख़िलाफ़ एहतजाज के तौर पर भीख मांगी गई। रियासत तेलंगाना में तकरीबन 10,000 आंगनवाड़ी टीचर्स और हेल्पर्स 65 साल से काम कर रहे हैं। इन्होंने कहा कि एक तरफा तौर पर आंगनवाड़ी असातिज़ा और मददगारों के जज्बात के ख़िलाफ़ फ़ैसला लेना गलत है कि उन्हें 4 जुलाई के बाद कम अज़ कम रकम अदा करके घर भेज दिया जाए। इन्होंने रियासत हुकूमत से अपील की कि वह इस फ़ैसले को फ़ौरी तौर पर वापस ले, जिससे आंगनवाड़ी कारकुनों को शदीद नुकसान होगा। अखिल भारतीय विद्यार्थी परिषद बेला मंडल शाख ने मंगल को ABVP का यौम तासीस मनाया। सबसे पहले स्वामी विवेकानंद की तस्वीर पर माला चढ़ाकर खुसूसी पूजा की। बाद इज़ा मकामी राम मंदिर में खून के अतिया का काम इनक़ाद किया गया। तकरीबन 35 नौजवानों ने रज़ाकाराना तौर पर खून का अतिया दे। ABVP हॉस्टल के कन्वीनर हरीश रेड्डी ने कहा कि विद्यार्थी परिषद ज़ात पात की तामीर नौ और स्वामी विवेकानंद के जज्बे के साथ काम कर रही है। एक जना केला दे दो। क्या है
ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం బేలా మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏబీవీపీ 75 సంవత్సరాలు పురస్కరించుకుని 76 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా రక్తదానం ఏర్పాటు చేయడం. ఇప్పటి వరకు 30 మంది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 35 వరకు టోటల్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఏబీవీపీ విద్యారంగ సమస్యలే కాకుండా సామాజిక సమస్యలు కూడా ఏబీవీపీ పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాము. యువత కూడా ముందుకొచ్చి రక్తదానం చేయాలని మేము తెలియజేస్తున్నాము. ఏబీవీపీ తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించిందని తెలియజేస్తున్నాము. ఇక ముందు విద్యార్థి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము. असातिज़ा के तबादले के हिस्से के तौर पर बेला मंडल सेंटर के ज़िला परिषद हाई स्कूल से तबादले के अमल में आने वाले 16 असातिज़ा को मंगल के रोज़ असातिज़ा और तलबा के साथ गाँव वालों ने हार और शाल पहनाकर एजाज़ से नवाजा। नए असातिज़ा का पुरतबा इस्तकबाल किया गया। कोलार नरसिम्लो के हेड टीचर ने बताया कि गुज़िश्ता 3 सालों से वो न सिर्फ तालीम बल्कि बाकायदा तरबियत भी कर रहे हैं। कहा जाता है कि वो रोज़ाना बच्चों के घर जाते हैं और उन्हें स्कूल ले जाते हैं, उनका यह मामूल है। इन्होंने कहा कि सरकारी मुलाजिमीन के तबादले आम है और ट्रांसफ़र होने वाले असातिज़ा की ज़िम्मेदारी बनती है कि वो बच्चों का मुस्तकबिल संवारें। వారు చేసినటువంటి సేవలు ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా ఉంటుంది. ఇదే స్ఫూర్తితో మీరు వెళ్ళిన పాఠశాలలో కూడా పనిచేయాలని ఆశిస్తూ మరి మా పాఠశాలకు పిలువగానే డ్యాన్స్ వాళ్ళు రెడీ ఉన్నారా? గారు బ్లాక్ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షులు గారు ఒకసారి విద్యా పాఠశాలలో చాలా సంవత్సరాలు పనిచేసి బదిలీపై వెళ్ళినట్టు ఉపాధ్యాయులు వారు చేసినటువంటి సేవలు ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా ఉంటుంది. ఇదే స్ఫూర్తితో మీరు వెళ్ళిన పాఠశాలలో కూడా పనిచేయాలని ఆశిస్తూ మరి మా పాఠశాలకు పిలువగానే డ్యాన్స్ వాళ్ళు రెడీ ఉన్నారా? మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ ఉపాధ్యాయులు కొందరు ప్రమోషన్పై, కొందరు ట్రాన్స్ఫర్లలో 13 నుంచి 5 సంవత్సరాలలో సర్వీసులో ఉండి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయి ప్రమోషన్పై వెళ్ళిపోయిన శుభ సందర్భంలో మేము వారికి సన్మానించడానికి మా స్కూల్లో ఈ ప్రోగ్రాం ఏర్పడటం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా అతిథులను కూడా ఆహ్వానించాము. బేలా మండలంలో ఉన్నత అతిథులను. సో 11 మంది టీచర్లకు వాళ్ళు వివిధ సబ్జెక్టుల్లో నిపుణులు, వాళ్ళకు మేము ఇక్కడ బేలా మండలం యొక్క అతిథులతో సన్మానించడం జరిగింది. కాబట్టి వాళ్ళ ప్లేస్లో మాకు 15 మంది ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే 13 మంది రావడం జరిగింది. ఇంకా 2 పోస్టులు వేకెంట్గా ఉన్నాయి. అవి కూడా డిఓ మేడం గారికి అడిగితే త్వరలో ఫిల్అప్ చేస్తామని చెప్పారు. మాకు టీచర్ల కొరత ఎటువంటిది లేదు. కాబట్టి మా యొక్క పాఠశాలలో ఎవరికైనా ప్రైవేటు పాఠశాలలలో చదవడానికి, డబ్బులు కట్టడానికి, స్కూల్ ఫీజు కట్టడానికి వెళ్ళిన విద్యార్థులు ఎవరైనా కానీ సరే టీసీ లేకుండా కానీ మేము వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటాం. మా పాఠశాలలో ఉన్నతమైన నాణ్యతమైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు గ్రాడ్యుయేట్, వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివి ఉన్నారు. కాబట్టి దయచేసి బేలా మండల ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా మా పాఠశాలలో అడ్మిషన్ తీసుకొని వారి యొక్క ఉన్నత భవిష్యత్తు పాటుపడతారని భావిస్తూ खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। रियासती वज़ीर व आदिलाबाद जिला इंचार्ज वज़ीर सीतक्का की सालगिरह तकरीब का आदिलाबाद में शानदार इनेकाद। केक काट कर मनाया गया जश्न। सीतक्का को दी सालगिरह की मुबारकबाद।
जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने जिले के मुख्तलिफ प्रोजेक्ट्स का किया दौरा। मौसम बरसात के पेश नज़र अहदेदारान को दी मुख्तलिफ हिदायत। हर कोई 10 लोगों को खिलाने का सोच भी नहीं सकता, लेकिन चंद लोग हैं जो बाकायदगी से ज़रूरतमंदों की खबरगिरी रखते हैं। कंदी सिरवा से रेड्डी की जानिब से खाना खिलाने का सिलसिला जारी। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।